హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే. చాలా సంవత్సరాలుగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ఫ్యామిలీస్ ఏంటంటే జనరేషనల్ వెల్త్ ని క్రియేట్ చేసేయండి. గోల్డ్ కి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల గ్లోబల్ మార్కెట్ గోల్డ్ ని ఒక ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చిందనమాట. లాస్ట్ 5 years లో గోల్డ్ రేట్స్ అనేవి డబుల్ అయ్యాయండి. పాస్ట్ డెకేడ్ లో అయితే 4 times పెరిగాయి అనమాట. ఇన్ఫ్లేషన్ వల్ల అదర్ అసెట్స్ తగ్గినప్పుడు గోల్డ్ మాత్రం పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ కి అగైనెస్ట్ గా హెడ్ చేయడానికి గోల్డ్ అనేది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఎప్పుడు కూడా ఫిజికల్ గోల్డ్ ఆర్ డిజిటల్ గోల్డ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు బుల్ మార్కెట్ ని రైడ్ చేయడానికి స్టాక్ మార్కెట్ లో మెనీ బ్యాక్ డోర్ ప్లేస్ ఉన్నాయండి. కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం డొమెస్టిక్ ఫ్యూచర్ మార్కెట్ లో 10 grams ప్రైస్ అనేది అరౌండ్ 71 to 72,000 వరకు ఉందన్నమాట. అలాగే గ్లోబల్ మార్కెట్ లో అయితే $2,352 ఉందండి. అండ్ నియర్ టర్మ్ లో గోల్డ్ ప్రైజెస్ అనేవి తగ్గే సైన్ కూడా ఏమీ కనిపించడం లేదు. సో ఈ రోజు ఈ వీడియోలో గోల్డ్ ప్రైజెస్ పెరగడం వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ముతూట్ ఫైనాన్స్ అండి. అదేంటి గోల్డ్ ప్రైజెస్ పెరిగితే ముతూట్ ఫైనాన్స్ ఎందుకు పెరుగుతుందని అనుకుంటున్నారా? ముతూట్ ఫైనాన్స్ నుండి గోల్డ్ లోన్స్ కంపెనీస్ ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ పెరగడం వల్ల కంపెనీస్ కొలాటరల్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. దానివల్ల లోన్ టికెట్ సైజ్ అనేది కూడా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ముతూట్ ఫైనాన్స్ 85 years గా ఒక ట్రస్టెడ్ నేమ్ అండి, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది అండ్ హ్యాజిల్ ఫ్రీ గోల్డ్ లోన్స్ ని ప్రొవైడ్ కూడా చేస్తుంది అనమాట ఈ కంపెనీ. దానికి ఇది పాపులర్ కంపెనీ అనమాట. కంపెనీస్ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో లాస్ట్ 5 years లో డబుల్ అయ్యి 795 billions కి రీచ్ అయ్యిందండి. 29 states లో 4,700 కి పైగా బ్రాంచెస్ తో కంపెనీ డైలీ 2 lakh customers కి క్యాటర్ చేస్తుంది అనమాట. ముతూట్ ఆన్లైన్, ఐ ముతూట్ యాప్, లోన్ ఎట్ హోమ్ యాప్స్ తో డిజిటల్ అడ్వాన్స్మెంట్ లో ఈ కంపెనీ ముందుందనమాట. లోన్ ఎట్ హోమ్ యాప్ ని కంపెనీ గోల్డ్ లోన్ కస్టమర్స్ లో అరౌండ్ 32% యూజ్ చేస్తున్నారు. కంపెనీ గోల్డ్ లోన్ AUM సంవత్సరానికి 22% పెరిగిందండి. ముతూట్ జస్ట్ 9 months లోనే 487 న్యూ బ్రాంచెస్ ని కూడా స్టార్ట్ చేసింది. ఆన్గోయింగ్ ఇన్సెంటివ్స్ తో బ్రాంచ్ నెట్వర్క్ ఎక్స్పాండింగ్ కూడా చేస్తుంది అనమాట. డెబెంచర్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రీసెంట్ గా 4.8 billion రైజ్ చేసిందండి. కంపెనీ రిసోర్సెస్ పెంచడానికి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ నుండి అడిషనల్ గా 2.8 billion రికవర్ చేసుకున్న ప్లాన్ కూడా ఉంది. కంపెనీ గోల్డ్ లోన్ సెగ్మెంట్ అనేది టాప్ ప్రయారిటీ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 66,059 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 12.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 97 rupees ఉంది. ఇండస్ట్రీ PE కనుక చూస్తే 20.6 ఉంటే స్టాక్ PE 17 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ముతూట్ ఫైనాన్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ జస్ట్ 3.72% మాత్రమే ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది 8.34%, DA షేర్ హోల్డింగ్ 14.6% ఉంది. అండ్ కంపెనీ రెవెన్యూ గనక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ రెవెన్యూలో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 10,515 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ గనక చూస్తే 3,474 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 1,648 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మనపురం ఫైనాన్స్ అండి. ఇది లీడింగ్ గోల్డ్ లోన్ NBFC కంపెనీ అనమాట. ఇంతకు ముందు చెప్పినట్లు మనపురం లాంటి గోల్డ్ ఫైనాన్షియల్స్ పెరుగుతున్న గోల్డ్ ప్రైజెస్ నుండి బెనిఫిట్ అవుతాయి. గోల్డ్ ని సెక్యూరిటీ ఆర్ కొలెటరల్ గా ఇచ్చే పీపుల్ కి లోన్స్ ఇస్తుంది ఈ కంపెనీ. గోల్డ్ ప్రైజెస్ పెరిగినప్పుడు వాళ్ళు కొలెటరల్ గా హోల్డ్ చేసిన గోల్డ్ కూడా వాల్యూ పెరుగుతుంది అనమాట. గోల్డ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనపురం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కి బిగ్గర్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు ఈ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ని లోన్ గా ఇవ్వగలుగుతాయి కాబట్టి. 28 states లో 5,200 బ్రాంచెస్ అలాగే 404 billion AUM తో కంపెనీ మార్కెట్ లో ప్రామినెంట్ ప్లేయర్ గా ఉందండి. మనపురం ఫైనాన్స్ 2015 లో ఆన్లైన్ గోల్డ్ లోన్ స్టార్ట్ చేసింది అనమాట. 1 day ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేసిన ఫస్ట్ కంపెనీ ఇది. అండ్ ఈ కంపెనీ మైక్రో ఫైనాన్స్, వెహికల్, హౌసింగ్ ఫైనాన్స్ అండ్ SME లెండింగ్ తో పోర్ట్ఫోలియోని డైవర్సిఫై కూడా చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,565 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 11.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6% ఉంది. ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. అండ్ ఇండస్ట్రీ PE మీరు కనుక చూస్తే 20.6 ఉంటే స్టాక్ PE 8.12 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ మనపురం ఫైనాన్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోరోవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 354 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 196 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 35.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.7%, FI షేర్ హోల్డింగ్ అనేది 29%, DA షేర్ హోల్డింగ్ 12.2% ఉంది. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 6,684 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,500 పోస్ట్ చేసింది.
మోరోవర్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 195 రూపీస్ 30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో అయితే 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ టైటన్ అండి. ఓవర్ 38 years గా టైటన్ వాచెస్, జ్యువెలరీ అండ్ ఐవేర్ కి ఫేమస్ అన్నమాట. కంపెనీ బ్రాండ్స్ లో తనిష్క్, మియా, జోయా అండ్ క్యారెట్ లైన్ తో వ్యారీడ్ బడ్జెట్స్ తో గోల్డ్ ఇన్వెస్టర్స్ కి క్యాటర్ చేస్తుంది. జ్యువెలరీ రిటైలర్ గా కంపెనీకి 7% మార్కెట్ షేర్ కూడా ఉందండి. టైటన్ కి సంబంధించిన తనిష్క్ స్టాక్ పెరుగుతున్న గోల్డ్ ప్రైజెస్ వల్ల ఇంపాక్ట్ అవుతుందండి. గోల్డ్ ప్రైజెస్ పెరిగే కొద్దీ టైటన్స్ ఎగ్జిస్టింగ్ గోల్డ్ ఇన్వెంటరీ ఆల్సో పెరుగుతుందన్నమాట. సో ఇది కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో హయ్యర్ అసెట్ కి లీడ్ చేస్తుంది. పెరిగిన గోల్డ్ కాస్ట్ తో గోల్డ్ ని సెల్ చేస్తే అది కంపెనీ రెవెన్యూని పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. హౌఎవర్ ఇది కన్స్యూమర్ డిమాండ్ అండ్ మార్కెట్ కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రైస్ ఫ్లక్చువేషన్ కి అగైనెస్ట్ గా టైటన్ తన గోల్డ్ ఇన్వెంటరీని హెడ్జ్ చేస్తే రైజింగ్ గోల్డ్ ప్రైజెస్ నుండి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఫస్ట్ 9 months లో టైటన్ 43 తనిష్క్ స్టోర్స్, 51 మియా స్టోర్స్, 1 జోయా స్టోర్, అలాగే 40 క్యారెట్ లైన్ స్టోర్స్ స్టార్ట్ చేసిందండి. 1800+ వాచ్ అవుట్లెట్స్, అలాగే 975 ఐవేర్ స్టోర్స్ తో కంటిన్యూగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. టాటా క్లిక్, ఏజియో, నైకా, మింత్రా మొదలైన వాటిలో ఆన్లైన్ ప్రెజెన్స్ తో సహా ఫ్యాషన్ సెగ్మెంట్ లో డైవర్సిఫైడ్ గా కూడా ఉంది. ఈ టాటా గ్రూప్ కంపెనీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో స్టోర్ ఎక్స్పాన్షన్ ని అగ్రెసివ్ గా చేయడానికి ప్లాన్ చేస్తుందండి. 300 towns లో తనిష్క్ స్టోర్స్ ప్రెజెన్స్ ని పెంచడమే టార్గెట్ గా పెట్టుకుంది ఈ కంపెనీ. టైటన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,29,218 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 25.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.8%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 38 రూపీస్ 90 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.8, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 18.9, డిఎస్ షేర్ హోల్డింగ్ 10.2 ఉంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా టైటన్ సేల్స్ అనేవి బాగా పెరిగాయండి. మార్చ్ 2023లో 40,575 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,274 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,709 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండి. ఇది గోల్డ్ ప్రొడక్ట్స్ రిఫైనర్, మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ కూడా. రిఫైనింగ్ నుండి రిటైలింగ్ వరకు ఎంటర్ గోల్డ్ వాల్యూ చైన్ లో సాలిడ్ ప్రెసెన్స్ ఉన్న వరల్డ్ లోనే వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి. గ్లోబల్ గోల్డ్ ప్రొడక్షన్ లో 35% ప్రాసెస్ చేస్తుంది. కంపెనీకి 29,000 యాక్టివ్ జ్యువెలరీ డిజైన్స్ కి సంబంధించి మ్యాసివ్ పోర్ట్ఫోలియో ఉందండి. ఇది గోల్డ్ ని హోల్సేల్ అండ్ రిటైల్ చైన్స్ ద్వారా సెల్ చేస్తుంది. స్విట్జర్లాండ్ అండ్ ఇండియాలో రిఫైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సుబ్ జ్యువెలర్స్ బ్రాండ్ పేరుతో కర్ణాటకలో 80 షోరూమ్స్ ని ఆపరేట్ చేస్తుందండి. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తుంది కూడా. అండ్ ఈ కంపెనీ మార్కెట్ లో లీడింగ్ పొజిషన్ లో ఉన్నప్పటికీ సిరీస్ ఆఫ్ కాంట్రవర్సీస్ అలాగే ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ వల్ల లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ షేర్ అనేది 50% డౌన్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,985 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 10.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 24 రూపీస్ 80 పైసా ఉంది. ఇండస్ట్రీ పి 28.2 ఉంటే స్టాక్ పి 12.3 ఉంది. అలాగే కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 525 ఉంటే బుక్ వాల్యూ 516 ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 304 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా, బుక్ వాల్యూ వైజ్ చూసినా అండ్ పిఈ రేషియో వైజ్ చూసినా కూడా రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 627 crores ఉంది. మార్చ్ 2023లో ఈ కంపెనీ 3,39,690 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంది కంపెనీకి అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,432 crores పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ 10 years నుంచి కంపెనీ డివిడెండ్ కూడా కన్సిస్టెంట్ గా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 303.30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో అయితే 34% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో ముందే చెప్పాను కదా 50% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ జ్యువెలరీ రిటైలర్ లో ఒకటి అనమాట. వెడ్డింగ్ జ్యువెలరీ, మోడర్న్ జ్యువెలరీని కూడా ఆఫర్ చేస్తుంది. 33 షోరూమ్స్ తో 5 మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కంపెనీకి స్ట్రాంగ్ ప్రెసెన్స్ కూడా ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2023లో కంపెనీ 15 షోరూమ్స్ ని యాడ్ చేసిందండి అండ్ ఫైనాన్షియల్ 2025 కి నాన్ సౌత్ ఇండియన్ మార్కెట్స్ నుండి 50% రెవెన్యూని అచీవ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. కంపెనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన క్యాండేరే ఆల్రెడీ గ్రోత్ ని సో చేస్తుంది అనమాట అండ్ కంపెనీ అప్పులు తగ్గించుకోవడానికి, ఫ్రాంచైజీ రెవెన్యూ షేర్ ని పెంచుకోవడానికి ప్రయారిటైజ్ ఇస్తుంది. తమిళనాడు లాంటి టార్గెట్ మార్కెట్స్ లో స్ట్రాటజికలీ ఎక్స్పాండింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. హై టికెట్ జ్యువెలరీ డిమాండ్ అనేది రెవెన్యూ గ్రోత్ ని పెంచుతుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 43,040 crores ఉంది. ROCE 12.7, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.5% ఉంది, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 14 పైసా.
ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.26%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 21.1%, అలాగే డిఏ షేర్ హోల్డింగ్ 11% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2522 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 14,071 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 432 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 415 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year పీరియడ్ లో అయితే 298% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఫైనలీ ఇప్పటికే గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగాయి. ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. 2024 లో 14% పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఫేవరబుల్ గా ఉండడంతో బులియన్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయండి. రీసెంట్ క్వార్టర్స్ లో చైనాలో గోల్డ్ డిమాండ్ పెరిగిందన్నమాట. యాజ్ ఏ రిజల్ట్ సెంట్రల్ బ్యాంక్ తన రిజర్వ్స్ ని సబ్స్టెన్షియల్ వాల్యూమ్స్ పెంచిందండి. ఈ వీడియోలో చెప్పిన స్టాక్స్ తో పాటు డెక్కన్ గోల్డ్ మైన్స్, గోలియం ఇంటర్నేషనల్, పీసీ జ్యువెలర్స్, తంగమై జ్యువెలరీ, అలాగే త్రిభువన్ దాస్ భీమ్జీ జ్యువెలరీ కంపెనీస్ కూడా గోల్డ్ ప్రైజెస్ పెరగడం వల్ల బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.